హాయ్ అండి అందరికీ. ముందుగా అయితే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇవాళ అయితే తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా పెట్టుకుంటారో చూసేయండి. టీ తాగుతూ సర్వపిండి తింటుంటే చాలా బాగుంటుందండి ఆ కాంబినేషన్. వీలైతే తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇవాళ సాయంత్రం స్నాక్గా వర్షం కొడుతుందని సర్వపిండి పెట్టాను. ముందుగా రైస్ ఫ్లోర్ తీసుకోండి, బియ్యం పిండి, తర్వాత ఆనియన్స్, కరివేపాకు, పల్లీలు కట్ చేసుకొని పెట్టుకోండి. ఇవైతే దాంట్లో వేసేయండి. ఇంకా నువ్వులు ఉంటే నువ్వులు కూడా తీసుకోండి, చాలా బాగుంటుందండి ఆ నువ్వుల ఫ్లేవర్ అండ్ టేస్ట్ అవి తగులుతుంటే. అండ్ జీలకర్ర అండి, ఇంకా శనగపప్పు కూడా ఉంటే తీసుకోండి. నేనైతే తీసుకోలేదు, మా పిల్లలు తినరని. నానబెట్టి ఒక అరగంట సేపు తర్వాత తీసుకోండి. తర్వాత ఉప్పు సరిపడినంత అండ్ సరిపడినంత కారం మీ రుచికి తగ్గట్టు తీసుకోండి. నేనైతే కొంచెమే తీసుకుంటున్నానండి. మా పిల్లలు అయితే తినరు బాగా కారం వేస్తే. మా పిల్లలు అంటే మా బాబు ఒక్కడే తింటాడండి. మా పాప అయితే ఇంకా చిన్నది, తినదు. అందుకే చాలా తక్కువ తీసుకున్నాను కారం. అది ఎర్రగా కనబడుతుంది కానీ తక్కువ కారం లేదు అసలు అది. అండ్ ఇవన్నీ కలుపుకోండి, వాటర్ పోసి మెత్తగా కలుపుకోండి. గట్టిగా అనుకుంటూ కలపకండి, చాలా మెత్తగా కలుపుకోండి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. అదిగోండి మా బాబు అయితే అక్కడ కూర్చున్నాడండి. అమ్మ నాకు చేసి అని తన కాలు కనిపిస్తుంది. ఇలా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇట్లా మెత్తగా ఉండాలండి పిండి. కలుపుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోనైతే గంజులో అయితే కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే కడాయిలో పెట్టుకున్నాను. కడాయి తీసుకొని అందులో ఆయిల్ రాసి, బాగా ఆయిల్ అయితే తీసుకోకండి, దానికి మొత్తం ఆయిల్ రాసి తర్వాత ఆ పిండిని అయితే తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసుకోండి. ఇలా గట్టిగా పిసికి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే చేసుకోండి. మెల్లమెల్లగా నిదానంగా చేసుకోండి. దొడ్డైపోతే పిండి ఉడకదండి. కొంచెం పలచగా పెట్టుకోండి, మరీ పలచగా పెట్టుకుంటే మాడిపోతుందండి. ఇలా అయితే చేసుకోండి. తర్వాత చిన్న చిన్న హోల్స్ పెట్టుకోండి దానికి మధ్యలో. ఇలా హోల్స్ పెట్టుకున్నాక వాటిలో అయితే ఆయిల్ వేసుకోండి. ఇలా వేసుకుంటే అన్ని వైపులా చక్కగా ఉడికిపోతుంది. అందుకే ఇలా హోల్స్ పెట్టుకొని అందులో అయితే ఆ హోల్స్లలో అయితే ఇదిగో ఆయిల్ వేస్తున్నాను చూడండి. నేనైతే బాగా హెవీ ఆయిల్ అయితే వేసుకోకండి, ఆయిల్ మంచిది కాదు కదండి. మేమైతే ఎక్కువ ఆయిల్, సాల్ట్ అయితే వాడమండి, చాలా తక్కువ తింటామండి. సాల్ట్, కారం, ఆయిల్. మళ్ళీ ఒకసారి ఇలా ఆయిల్ అంతా ప్రెస్ చేసుకొని ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేయండి కడాయి, లిడ్ పెట్టి. స్టవ్ పైన పెట్టేయండి. వీడియో అయితే అటు ఇటు అయిపోతుందండి. నేను ఒకే చేత్తో తీస్తూ ఒక చేత్తో చేస్తున్నానండి. ట్రైపాడ్ అయితే లేదండి, అందుకే కొంచెం అట్లా చూడండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగానైతే స్టవ్ కాల్చుకోండి. లో ఫ్లేమ్లో కాల్చుకోండి, హై ఫ్లేమ్లో కాల్చుకుంటేనైతే మాడిపోతుందండి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి. రెండో వైపు కూడా కాల్చుకొని అవసరం లేదు, ఆ వేడికి అయితే కొంచెం మగ్గిపోతుంది అది. మూత పెట్టేయండి. మూత పెడితే ఆ వేడికి అదే ఉడికిపోతుందండి. అంతే, చాలండి ఇక. ఇదిగోండి తెలంగాణ స్పెషల్ సర్వపిండి అయితే రెడీ అయిపోయింది.